చేసిన వాటిలో ఫస్ట్ ప్లేస్ లో జీసస్ క్రైస్ట్ యేసుక్రీస్తు వారు ఆయన్ని పెట్టారు. తర్వాత అలెగ్జాండర్ గాని, తర్వాత నెపోలియన్ బోనపార్టే గాని, తర్వాత జూలియస్ సీజర్ గాని, ఇలాగా చాలా ప్రపంచాన్ని అత్యధికంగా ప్రభావితం చేసిన టాప్ 10 ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో ఒక 10 మంది ప్రముఖమైన వ్యక్తుల్లో యేసుక్రీస్తుకి ఎందుకు ఫస్ట్ ప్లేస్ ఇచ్చారు? జూలియస్ సీజర్ కానివ్వండి, అలెగ్జాండర్ ది గ్రేట్ కానివ్వండి, నెపోలియన్ గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా కత్తి పట్టి రక్తమోర్చి కొన్ని దేశాలను జయించి గొప్పవారయ్యారు. యేసుక్రీస్తు వారు రక్తమోర్చి గొప్పవాడు కాలేదు, తన రక్తాన్ని చిందించి ఆయన గొప్పవాడయ్యాడు. ఆయన ఏనాడు తాను జీవించిన దినాల్లో కలం పట్టలేదు, కత్తి పట్టలేదు, కాటా పట్టలేదు, కర్ర పట్టలేదు. అయినా ప్రపంచానికి కేంద్ర బిందువుగా ప్రపంచ చరిత్రను 2 భాగాలుగా చేసి మరి వ్రాయవలసి వచ్చినప్పుడు క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అనే మాటలు మనం గమనిస్తా ఉన్నాం. అత్యధికంగా ప్రభావితం చేసిన వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? వై జీసస్ కేమ్ ఇన్ టు ద వరల్డ్ అనే విషయాన్ని ఈ రాత్రి కొద్ది నిమిషాలు మనం ఆలోచన చేయబోతున్నాం. యేసుక్రీస్తు వారు వచ్చింది వాస్తవం, ఈ భూమి మీద జీవించింది వాస్తవం. ఆయన చారిత్రాత్మక పురుషుడు అనేది వాస్తవం. చరిత్ర అంతటికి ఆయన కేంద్ర బిందువుగా ఉన్నాడు అన్నది వాస్తవం. గొప్ప గొప్ప వ్యక్తుల ద్వారా ప్రశంసించబడ్డాడు అన్నది కూడా వాస్తవం. వారిలో స్వామి వివేకానందుల వారు యేసుక్రీస్తుని గురించి గొప్పగా చెప్పిన మాట నేను ముందుగా జ్ఞాపకం చేశాను. కాబట్టి యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అనే శుభ సందేశాన్ని నేను క్లుప్తంగా అందించి ముగిస్తానండి ఈ క్రిస్మస్ సెలబ్రేషన్. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనములో తన ప్రజలను వారి పాపముల నుండి తానే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదురు అనే మాట దేవదూత మరియా యోసేపులకు చెప్పినట్లుగా మనకు కనబడతా ఉంది. తన ప్రజలను వారి పాపముల నుండి తానే రక్షించును గనుక ఆయనకు యేసు అనే పేరు పెట్టబడును. యేసు అనే 2 అక్షరాల పదానికి అర్థం ఏమిటనంటే రక్షకుడు అని అర్థం అండి. అందుకే దేవదూతలు ప్రకటించారు, ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము, నేడు దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. వచ్చిన ఆయన ఎవరు అంటే రక్షకుడు. ఆయన వచ్చిన పని మానవాళిని పాపముల నుండి రక్షించడానికి వచ్చిన రక్షకుడు ఆయన. ఈ రక్షకుని గురించి ఈ రాత్రి వేళ ఒక 4 విషయాలు మనం ఆలోచన చేయబోతూ ఉన్నాం. మొట్టమొదటిగా ఈ రక్షకుడు ఎలాంటి రక్షకుడు అనంటే ఈయన వాగ్దాన రక్షకుడు. యేసుక్రీస్తు వారు పాత నిబంధనలో తండ్రి అయిన ఆ దేవాతి దేవుని ద్వారా ప్రజలకు రక్షకుడు వస్తాడని ముందుగానే వాగ్దానం చేశాడు. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో గాస్పెల్ ఇన్ గార్డెన్ అంటాం. మొట్టమొదటిగా సువార్త ఏదేను తోటలో ప్రకటించబడింది ఆదికాండం 3:15లో. అది ఒక యుద్ధముతో కూడిన వాక్య భాగం. అది సాతానుకి యేసుక్రీస్తు వారికి జరిగే ఆ యొక్క మహా సంగ్రామములో సాతానుడు యేసుక్రీస్తు యొక్క పాదాల మీద గాయపరుస్తాడని, పాదాలను కొడతాడని, ఆయన పాదాలతో సాతాను యొక్క తలను చితకదొక్కుతాడని అది ప్రవచనంగా చెప్పబడింది. అలాగున దేవుడు మానవాళికి ఒక వాగ్దానంగా రక్షకుణ్ణి యేసుక్రీస్తు వారిని మానవాళికి ముందుగానే వాగ్దానం చేశాడు అనేది మేము జ్ఞాపకం చేస్తా ఉన్నాం. ఆ ఆదికాండము నుండి పాత నిబంధనలో మొత్తం 39 పుస్తకాలు ఉన్నాయి. ఆ 39 పుస్తకాలలో ప్రవక్తల నోట ఆయా కాలాలలో ఆయా సందర్భాలలో దేవుడు అనేకమైన ప్రవచనాలు, ఇదిగో మానవాళిని రక్షించడానికి ఒక ఆయన రాబోతున్నాడు,
లోకాన్ని రక్షించడానికి ఒక ఆయన రాబోతున్నాడు. మరణ భయములో ఉన్న వారిని విడిపించడానికి ఒక ఆయన రాబోతున్నాడు. మోక్షాన్ని ప్రసాదించడానికి ఒక ఆయన రాబోతున్నాడు. ఆయన పరలోకము నుండి వస్తాడు. ఏమండి, భూలోకములోనికి పవిత్రంగా ఆయన జన్మిస్తాడు. మానవాళి కొరకు ఆయన శిలువ యజ్ఞం చేస్తాడు. మరణాన్ని జయించి సజీవుడిగా తిరిగి లేస్తాడని పాత నిబంధనలో 39 పుస్తకాలలో వందల ప్రవచనాలు ఏమండి బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి. వచ్చుకో కొన్ని నేను జ్ఞాపకం చేస్తా ఉన్నా. ఆయన ఎక్కడ పుడతాడు అనేది ముందుగానే అడ్రస్ చెప్తున్నాడండి. యేసు క్రీస్తు పుట్టక మునిపే వందల సంవత్సరాల క్రితం ఇదిగో లోకాన్ని రక్షించడానికి వచ్చే ఆ లోక రక్షకుడు మెస్సయ మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో బెత్లెహేమ్ అనే ఒక కుగ్రామములో, ఎన్నిక లేని అల్పమైన గ్రామములో ఆయన పుడతాడు అని ముందుగానే ప్రవచనం చెప్పించాడు. ఎలా పుడతాడు, ఎక్కడ పుడతాడో చెప్పించాడు. ప్లేస్ ని ఎలా పుడతాడు అంటే యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టుదురు అన్నాడు. యేసుక్రీస్తు వారు ఏమండి కన్యక గర్భాన జన్మిస్తాడు అని ముందుగానే దేవాది దేవుడు ప్రవక్తల నోట ప్రవచనాలు పలికించాడు. ఆ పుట్టిన ఆయన ఏమండి ఆయన ఎక్కడ పెరుగుతాడో కూడా నజరేతులో ఆయన పెరుగుతాడు అని లేఖనాల్లో ముందుగానే వ్రాయించాడు. ఆయన ఎలాంటి పరిచర్య చేస్తాడు, గుడ్డి వారికి చూపునిస్తాడని, చెవిటి వారికి వినికిడినిస్తాడని, కాళ్ళు లేని వారిని నడిపిస్తాడని, చనిపోయిన వారిని లేపి ఆ సజీవులుగా మారుస్తాడని ఆయన భూలోకానికి రాకముందే కొన్ని వందల సంవత్సరాల క్రితం యేసుక్రీస్తుని గురించి దేవాతి దేవుడు ముందుగా మానవాళికి సందేశాన్ని అనుగ్రహించాడు. ఆశ్చర్యం ఏంటంటే బైబిల్ మాత్రమే కాదండి, కొంచెం మీకు హైందవ గ్రంథాలతో కొంచెం పరిచయం ఉంటే ఏమండి శుక్ల యజుర్వేదం అని ఉంది. ఆ శుక్ల యజుర్వేదంలో సూర్యుడు అని పిలువబడే ఆయన వినండి భువనపు నాభిలో ఈ భూమధ్య పురములో ప్రకృతికి అతీతముగా పుట్టి మానవాళి కొరకు యజ్ఞం చేస్తాడు అని బైబిల్లో మాత్రమే కాదు సుమా, మన భారతదేశం నమ్మే శుక్ల యజుర్వేదంలో కూడా ఆ మాట రాయబడింది. ఎవరా సూర్యుడు? ప్రకృతికి అతీతంగా పుట్టిన ఆయన ఎవరు? ఏమండి భూమధ్య పురములో పుట్టిన ఆయన ఎవరు? యజ్ఞము చేసిన ఆయన ఎవరు అంటే ఇదిగో బైబిల్లో జవాబు కనబడతా ఉంది. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తులో ఆ మాటలు మనకి ఏమండి నెరవేర్పు అనేది మనం చూస్తాం. ప్రియులారా దయచేసి గమనించండి, యేసుక్రీస్తు వారు ఎలాంటి రక్షకుడు అనంటే ఆయన వాగ్దాన రక్షకుడు, ప్రామిస్డ్ సేవియర్. ఏమండి అంత మాత్రమే కాదు, భూలోకాన్ని రక్షించడానికి వచ్చిన ఆ రక్షకుడు. ఎలాంటి రక్షకుడు అంటే ఆయన ఏ లోపము లేని రక్షకుడు. ఈజ్ పర్ఫెక్ట్ సేవియర్. ఏమండి లోపము ఉంటే మానవాళిని రక్షించలేడు. కాబట్టి లోపము లేనివాడు, పాపము లేనివాడు, పరిశుద్ధంగా జన్మించిన వాడు, పరిశుద్ధంగా జీవించిన వాడు. యోహాను సువార్త 8:46లో ఒక సవాలు విసిరాడు. ఏంటో తెలుసది? నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును అన్నాడు. ఏమండి నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును అని సవాలు విసిరితే మతస్థులందరూ కూడా మౌనము దాల్చారు. ఎవరు కూడా ముందడుగు వేసి ఇదిగో నువ్వు ఫలానా చోట పాపం చేసావు కదా, ఫలానా స్త్రీతోను ఈ అపవిత్రమైన కార్యం చేసావు కదా, ఫలానా చోట నువ్వు అబద్ధం ఆడావు కదా, ఫలానా చోట ఒక వ్యక్తిని నువ్వు చంపావు కదా, ఫలానా చోట నువ్వు మోసం చేసావు కదా అని యేసుక్రీస్తు మీద ఏమండి ఎవరు కూడా ముందుకొచ్చి మాట్లాడలేకపోయారు. చివరికి పిలాతు కోర్టులో యేసు ప్రభువారు నిలబడితే యోహాను సువార్త 19వ అధ్యాయం 6వ వచనంలో అన్యుడైన రోమా అధికారి అయిన పిలాతు అంటున్నాడు, ఇతని యందు ఏ దోషమును నాకు కనబడటలేదు అన్నాడు. అన్యుడిచ్చిన సాక్ష్యం, ఇతని యందు ఏ దోషము నాకు కనబడలేదని కోర్టులో పిలాతు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ప్రియమైన సోదరి సోదరుడు, 3.5 సంవత్సరాలు
సన్నిహిత శిష్యుడుగా, అపోస్తలుడుగా ఆయనతో ఉండి, ఆయనతో తిని, ఆయనతో తిరిగి ఉన్న పేతురు అంటున్నాడు తన పత్రికలో, పేతురు మొదటి పత్రిక 2:22లో, ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును లేదు అన్నాడు. అయితే వినండి, యేసు క్రీస్తు వారు లోపము లేని రక్షకుడు. మనలాగా పాపములో జన్మించిన వాడు కాదు, మనలాగా పాప స్వభావంతో ఉన్నవాడు కాదు, మనలాగా పాపం వెంట పరిగెత్తేవాడు కాదు, మనలాగా పాపానికి టెంప్ట్ అయిపోయి లోపడేవాడు కాదు. కాబట్టి ఆయన సవాలు విసరగలిగాడు, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపిస్తాడు అంటే యేసు క్రీస్తు వారు ఏమండి, ఆయన సంపూర్ణుడు, ఆయన లోపము లేనివాడు. ఈ లివ్డ్ ఏ పర్ఫెక్ట్ లైఫ్, ఆయన మంచి జీవితము, పర్ఫెక్ట్ జీవితం జీవించిన వాడు. ప్రియమైన సోదరి సోదరుడు, మానవులమైన మనలో పర్ఫెక్షన్ లేదు. ఆదామును అవ్వను పర్ఫెక్ట్ గా దేవుడు చేశాడు, కానీ ఆజ్ఞ అతిక్రమించిన తర్వాత, వారు దేవుని మీద తిరుగుబాటు చేసిన తర్వాత, అవిధేయులై పాపములో పడిపోయిన తర్వాత ఆ పర్ఫెక్షన్ పోగొట్టుకున్నారు. అందువల్ల మనం బజార్లో కానీ లేక ఇంట్లో కానీ ఎక్కడన్నా నిలబడి నా యందు పాపం ఉన్నదని ఎవడు స్థాపిస్తాడు అని మనం అనలేం. ఎందుకంటే మన హృదయము మన మీద దోషారోపణ చేస్తూ ఉండింది, మన మనస్సాక్షి మన మీద నేరారోపణ చేస్తూ ఉండింది. నువ్వు పలానా చోట పాపం చేసావు కదా, పలానా చూపు విషయంలో తప్పిపోయావు కదా, పలానా ఆలోచన విషయంలో తప్పిపోయావు కదా, పలానా మాట విషయంలో తప్పిపోయావు కదా అని. ఏమండి, మాట విషయంలో కానీ, చూపు విషయంలో కానీ, క్రియల పూర్వకంగా కానీ, పవిత్ర పరంగా కానీ ఏ విధముగా లోపము లేని వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు వారు. అయ్యారా వినండి, మేము ప్రకటించే సువార్త, యేసుక్రీస్తు వారు ఎలాంటి రక్షకుడు అంటే ఆయన ఏమండి పర్ఫెక్ట్ సేవియర్, ఆయన సంపూర్ణమైన లోపము లేని రక్షకుడు. మూడవది, ఆ రక్షకుని సంగతి మనం ఆలోచన చేస్తే ఆయన పవర్ఫుల్ సేవియర్, ఆయన శక్తివంతుడైన రక్షకుడు. ఏమండి, ఈ లోకంలో ఎంతో మంది శక్తి కలిగిన వారు ఉన్నారు. బైబిల్లో కూడా ఒక ఆయన సంసోను ఉన్నాడు.